స్వార్థప్రియులుగా ఉండకూడదు. దేవుని ప్రేమించేవారు ఏమండి, సహోదరుని కూడా ప్రేమింపబద్ధులమై ఉన్నాము. వాక్యంలో మాట, తాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పుకునేవాడు తన సహోదరుని కూడా ప్రేమించబద్ధుడు. అర్థమైందా? మనకేంటి లాభం అని ఎప్పుడూ చూసుకోకూడదు. దేవుడు నిన్ను వీటిని బట్టే మీ స్వభావాన్ని అంచనా వేస్తాడు. ఇక్కడే మీ యొక్క లక్షణాలని, మీ భవిష్యత్తుని దేవుడు రూపిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడ వాడుకోవచ్చు, మీరు ఏ పనికి ఫిట్ అవుతారు, దేవుడు ఒక అంచనాకు వస్తాడు. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ టీచర్లకు అర్థమైద్ది మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు ఏ ట్రేడ్ తీసుకోవచ్చు. మ్యాథ్స్ బాగా వచ్చినాయి అనుకోండి, మీరు ఎంపీసీ తీసుకోవచ్చు అంటారు. మీకు సైన్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇంకోటి తీసుకోవచ్చు అంటారు. అలాగే మీ స్వభావంలో ఉన్న మంచి లక్షణాలను బట్టి దేవుడు కూడా ఒక అంచనాకు వస్తాడు మీ గురించి, మిమ్మల్ని ఎక్కడ వాడుకోవచ్చు అని. కానీ మీరు పని దొంగలుగా ఉంటే, లేకపోతే ఇది మన పని కాదు కదా, మంద కాదు కదా అనే ధోరణి ప్రదర్శిస్తే ప్రియులారా, మీరు స్వార్థప్రియులుగా మారిపోతారు.